ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి ఉదయకాలం లేచి దేవుని స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మనం వింటూ మనం ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత శ్రేష్టమైన మాట మన దేవుడు మాట్లాడుతున్నారు. నిశ్చయం, దేవుడు ఏది చెప్పినా నిశ్చయంగా చెప్తారు కదండి. ఆయన ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం చాలా స్థిరమైనది, నమ్మకమైనది. ఆయన అంటున్నారు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదని. దేవుని బిడ్డలారా, ఎంతోమంది చెప్తున్న మాట ఏంటంటే ఎంతో కష్టపడుతున్నామండి, పగలనక రేయనక చాలా కష్టపడుతున్నాం, కానీ ఒక్క రూపాయి కూడా నిలవట్లేదు. ఆ ధనమంతా కూడా మరి వ్యర్థమైపోతుంది, ఏమైపోతుందో తెలియట్లేదని చాలామంది చెప్తున్నారు. వ్యవసాయం చేసేవారు కావచ్చు, వ్యాపారం చేసేవారు కావచ్చు, అలాగే కష్టపడి చేతి పని చేసుకునేవారు కావచ్చు, అలాగే పగలనక రేయనక కష్టపడుతున్న వారు కావచ్చు. చాలామంది చెప్పే మాట ఇదే. దేవుని బిడ్డలారా, ఆ కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందండి. హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి, అప్పుల వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మరి ఇలా వ్యర్థమైపోతుంది, మేము అనుభవించలేకపోతున్నామని చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు. అవునండి, మన కష్టార్జితాన్ని సాతానుడు దొంగిలించేసుకుంటున్నాడు. నీ కష్టార్జితాన్ని అనుభవించకుండా వాడు చేస్తున్నాడు. కానీ నీ దేవుడు ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన త్రోవలలో మనం నడిచినప్పుడు, ఎవరమైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎవరమైతే ఆయన త్రోవల్లో మనం నడుస్తామో వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఈ సహోదరి సహోదరా, మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఉంటున్నా, మరి మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఒకవేళ లేని యెడల ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, మరి ఆయన చెప్పిన మార్గంలో నడిచినట్లయితే నిశ్చయంగా మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఇప్పటి వరకు సాతానుడు దొంగిలించాడు, కానీ దేవుడు ఈరోజు ఈ ఉదయకాలంతో మాట్లాడుతున్నారు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించబోతున్నారు. మీ యొక్క మరి ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో అది మీరు అనుభవించబోతున్నారు. మరి ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? మరి వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడగు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం అనుభవించదని వాగ్దానం వచ్చినందుకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి ప్రభా. అయ్యో, వారి చేతుల కష్టార్జితాన్ని సాతానుడు అనుభవించకుండా నాయన దొంగిలించేస్తున్నాడు ప్రభా. కానీ ప్రభా నాయన మీరు కృపను చూపండి నాయన. వారు ఎంతో కష్టపడుతున్నారు, పగలు రేయి ఎంతో కష్టపడుతున్నారయ్యా. వారి కష్టార్జితం అనుభవించే కృప దయచేయండి అయ్యా. వారు చేస్తున్న ప్రభు చేతి పనిని, వ్యాపార పనిని, వ్యవసాయ పనిని అయ్యో మీరు దీవించి ఆశీర్వదించండి. సమృద్ధిని వారికి ఇవ్వండి. అప్పుల భారం తొలగిపోవాలా, అప్పుల కాడి తొలగిపోవాలి, అప్పుల కాడి విర్రగొట్టబడును కాదు. సహాయం చేయండి అయ్యా. ప్రతి వారు సమృద్ధిని అనుభవించాలి, నీ దీవెనను అనుభవించాలి. నీ యందు భయభక్తులు కలిగి నువ్వు ఇచ్చిన ప్రభు ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు పొందుకొని నీ సాక్షులుగా ఉన్నట్లు కృప చూపండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న వారి జీవితంలో అయ్యా ప్రభు నీ నూతన కార్యాలు జరుగును కాకని మేము ప్రార్థిస్తున్నాం. నూతన కార్యాలు జరిగించాను. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.